కావాలా? డ్రెస్ కావాలి. మంచి ఫుడ్ కావాలా? కావాలి. మంచి ఆరోగ్యం కావాలా? కావాలి. మంచి అమ్మా నాన్నలు ఉన్నారుగా? ఉన్నారు. ఇంకేం కావాలి? మీ ఊరు కరెంట్ లేదుగా? కరెంట్ కావాలా వద్దా? చెప్పండి. దేవుడు ఓకే, దేవుడు ఉన్నాడు. రోడ్డు కూడా కావాలండి. ఆయన వచ్చాడు మీ దగ్గరికి. ఇంకేం రావాలి మీ దగ్గరికి? రోడ్డు కావాలి. ఇంకేం కావాలి? కరెంట్ కావాలి. మీకు స్కూల్ కావాలి కదా? ఇవన్నీ లేవు కదా? మరి ఏసై ఏం చెప్పంటే ఆయన అంటే అడిగితే ఇస్తాడంట. ఏమన్నంటే చెప్పండి. అడుగుడి, చెప్పాలి. అడుగుడి మీకు ఇవ్వబడి. తెలుసా మీకు? మళ్ళీ గడి చెప్పండి. అడుగుడి మీకు ఇవ్వబడును. అడుగుడి మీకు ఇవ్వబడును. రైట్. చూడండి, మీరు నిజంగా ప్రార్థన చేస్తే మీ ప్రార్థన ఎక్కడికి వెళ్తుంటే దేవుని దగ్గరికి వెళ్ళదు. దేవుడు ఎక్కడ ఉంటాడు? పైన ఉంటాడు, మనతో ఉంటాడు. ఆయన అన్ని చోట్ల ఉంటాడు. ఓకేనా? మీ ప్రార్థనలు దేవుడు వింటాడా? వినేం చేస్తాడు తెలుసా? మీకు కావాల్సినవి ఆయన ఇస్తాడా? నమ్మిన వాళ్ళందరూ గట్టి క్లాప్స్ కొనండి. ఇప్పుడు మనం ప్రార్థన చేద్దాం. ఓకేనా? కళ్ళు తెరిచి చేద్దాం. దేవుని వైపు చూస్తా మనందరం చేతులు ఎత్తి ప్రార్థన చేద్దాం. చేతులు ఎత్తండి, 2 చేతులు ఎత్తండి. పరలోకమందున మా తండ్రి, మమ్మల్ని ఇష్టపడిన దేవా నీకు వందనాలు. ఈ సృష్టి మొత్తాన్ని నా కోసం ముందుగానే చేసినందుకు వందనాలు. యేసయ్యా, ఇంకా నాకు స్కూల్ కావాలి, మంచి డ్రెస్ కావాలి, మంచి రోడ్డు కావాలి, అమ్మా నాన్నలకి మంచి పనులు కావాలి. అడిగితే ఇస్తానన్నావు కదా, మాకు దయచేయ్యా, మాకు ఇవ్వయ్యా. నమ్ముతారా మీరు? నమ్మిన వాళ్ళందరూ గడి క్లాస్ కొనండి. ఇప్పుడు మీ ప్రార్థనలు ఇక్కడ ఉన్నాయి. మీ ప్రార్థనలు పైకి వెళ్తానే మీకేమొస్తాయి? ఇప్పుడు జవాబు, బ్లెస్సింగ్స్ వస్తాయి, ఆశీర్వాదాలు వస్తాయి. కావాలా? రెడీ? 1 2 3. సో మీ ప్రార్థన దేవుడు విన్నాడు, మీకు త్వరలో అన్ని ఇస్తాడు. ఆమేన్ అని చెప్పండి గట్టిగా. ఆమేన్, ఆమేన్. ఏదైనా అడగండి, ఇస్తాడు యేసయ్య. ఓకేనా? ఎవరికైనా బాగాలేదనుకోండి మీరు ప్రార్థన చేయండి, ఇస్తాడు. ఓకేనా? ఆహారం లేదనుకోండి ప్రార్థన చేయండి, ఇస్తాడు. ఓకే? గాడ్ బ్లెస్ యూ.